ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం భయంకరంగా మారుతోంది. సెంట్రల్ ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రయోగించిన ఓ మిసైల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదేదో సాధారణ క్షిపణి అనుకుంటే పొరపాటే. ఆయుధ వ్యవస్థల్లోనే అత్యంత భయంకరమైంది, అత్యంత వివాదాస్పదమైన మిసైల్ అది. శత్రువుపై గురి చూసి దీనిని ప్రయోగిస్తే లక్ష్యమంతా బూడిదగా మారడం ఖాయం. విచిత్రం ఏంటంటే అది పేలకపోయినా విధ్వంసమే. ఇంతకు ఇజ్రాయెల్ పై ఇరాన్ సంధిస్తున్న ఆ డెడ్లీ మిసైల్ ఏంటి? అది పేలకపోయినా విధ్వంసం ఎలా సృష్టిస్తుంది? టాప్ స్టోరీలో చూద్దాం. క్లస్టర్ బాంబ్. ఇజ్రాయెల్ పై ఇరాన్ సంధిస్తున్న మోస్ట్ డెడ్లియస్ట్ మిసైల్ ఇదే. క్లస్టర్ అంటే గుంపు అని అర్థం. చిన్న చిన్న బాంబులను ఒక మిసైల్లో అమర్చి సంధిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఏకకాలంలో లక్ష్యంపై బాంబుల వర్షం కురుస్తుంది. ఈ క్లస్టర్ బాంబును డ్యూయల్ పర్పస్ ఇంప్రూవ్డ్ కన్వెన్షనల్ మునిషన్ అని కూడా పిలుస్తారు. క్లస్టర్ బాంబులను హోవిటర్లు, హైమార్స్ వంటి రాకెట్ లాంచర్లు, విమానాలు, డ్రోన్లతోనూ ప్రయోగించవచ్చు. ఇవి సృష్టించే విధ్వంసం అంతా ఇంతా కాదు. యుద్ధం ముగిసిన తర్వాత ఈ బాంబులకు పౌరులు బలపడం ఖాయం. అందుకే వీటిని ప్రపంచ దేశాలు నిషేధించాయి. 2008లో క్లస్టర్ ఆయుధాల సదస్సులో ఈ బాంబులను నిషేధిస్తూ సుమారు 100కు పైగా దేశాలు సంతకాలు కూడా చేశాయి. తాజాగా ఈ ఆయుధాన్ని ఇజ్రాయెల్ పై ప్రయోగించినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ క్లస్టర్ బాంబులతో దాడి చేసినట్లు ఐడిఎఫ్ కూడా నిర్ధారించింది. సెంట్రల్ ఇజ్రాయెల్లోని 10 ప్రాంతాల్లో ఈ క్లస్టర్ బాంబు దాడి జరిగినట్లు తెలిసింది. కొన్ని పేలకుండా పడిపోవడంతో దాడి జరిగిన ప్రాంతాల్లో అనుమానాస్పద ఆయుధ శిథిలాల వద్దకు వెళ్లొద్దని పౌరులను ఐడిఎఫ్ హెచ్చరించింది. వారం రోజులుగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో క్లస్టర్ బాంబును ఉపయోగించడం ఇదే తొలిసారి. ఈ దాడితో నెక్స్ట్ ఏం జరగబోతుందో ఇరాన్ స్పష్టమైన సిగ్నల్స్ ఇచ్చింది. అసలు క్లస్టర్ బాంబు ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. క్లస్టర్ బాంబు అనేది ఒక్కసారిగా పేలిపోయే బాంబు ఏమాత్రం కాదు. ఇది కేవలం బాంబులను తరలించే ఓ సాధనం మాత్రమే. క్లస్టర్ బాంబు లోపల డజన్ల కొద్దీ చిన్న బాంబులు ఉంటాయి. కొన్ని క్లస్టర్ బాంబుల్లో వందల సంఖ్యలో చిన్న చిన్న బాంబులు కూడా పెట్టి శత్రువులపై ప్రయోగించేందుకు అవకాశం ఉంది. ఒక్కసారి ఈ మిసైల్ను ప్రయోగిస్తే గాల్లో ఉండగానే విచ్ఛిన్నమవుతుంది. దీంతో అందులోని చిన్న చిన్న బాంబులు చాలా ప్రాంతాల్లో పడతాయి. ప్రతి బాంబు భారీ డ్యామేజ్ని సృష్టిస్తుంది. క్లస్టర్ బాంబుల కారణంగా సైనికులే కాదు, సాధారణ పౌరులు, చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోయే ముప్పు ఉంది. అందుకే వీటిని నిషేధించేందుకు 100కు పైగా దేశాలు అంగీకరించాయి. 2008లో జరిగిన ఒప్పందంలో అగ్రదేశాలైన అమెరికా, రష్యా, చైనా, భారత్ సహా మొత్తం 15 దేశాలు మాత్రం చేరడానికి నిరాకరించాయి. ఈ 15 దేశాల జాబితాలో ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు కూడా క్లస్టర్ బాంబుల నిషేధ ఒప్పందంపై సంతకం చేయలేదు. 2006లో లెబనాన్పై ఇజ్రాయెల్ క్లస్టర్ బాంబులతో దాడి చేసింది. ప్రస్తుతం రష్యా, యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలోనూ ఈ క్లస్టర్ బాంబులను ఉపయోగించారు. 2025 మార్చిలో తూర్పు యుక్రెయిన్లోని డిబ్రాపిలియాపై రష్యా ఈ క్లస్టర్ బాంబుతో దాడి చేసింది. ప్రస్తుత సంఘర్షణలో క్లస్టర్ బాంబులను ఇరాన్ వినియోగించడం యుద్ధాన్ని మలుపు తిప్పుతోంది. క్లస్టర్ బాంబుల్ లాంటి డేంజర్ వెపన్స్ వాడితే యుద్ధంలోకి మరిన్ని దేశాలు ఎంట్రీ ఇచ్చే ముప్పు పొంచి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ మరింత భీకరంగా స్పందిస్తోంది. ఇరు దేశాలు దాడులు తీవ్రమైతే శాంతి చర్చలకు దారులు మూసుకుపోతాయి. ప్రస్తుతం ఇరాన్ క్లస్టర్ బాంబుతో దాడి చేయడం అనేది కేవలం మరో మిసైల్ దాడిగా చూడలేం. ఇది ఇజ్రాయెల్కు ఓ వార్నింగ్ లాంటిది. ఈ యుద్ధంలో ఇరు దేశాలు వెనక్కి తగ్గకపోగా మరింత రెచ్చిపోతున్నాయి. వాస్తవానికి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని ఆపేందుకు జెనీవాలో చర్చల ప్రక్రియ ప్రారంభమైంది. అదే సమయంలో ఇరు దేశాలు దాడులను కూడా తీవ్రతరం చేశాయి. సో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో క్లస్టర్ బాంబుల ప్రయోగం ఒక బిగ్ బ్యాంగ్ మూమెంట్ లాంటిది.